కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ అరెస్టు ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అప్పా జంక్షన్ వద్ద శనివారం హైడ్రామా నడిచింది. ఒకవైపు తామే చేసి పట్టుకున్నామని పోలీసులు చెబుతుంటే, చట్టంపై గౌరవంతో మేమే అప్పగించామని బండి సంజయ్ అంటున్నారు. ఈ రచ్చ ఇలా ఉంటే తాజాగా ఈ వివాదంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఈ అరెస్టుపై సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత కాకరేపుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఎవరి వెర్షన్ ఏంటి? హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత బండి భగీరథ్ ను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఏకంగా 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అప్పా జంక్షన్ సమీపంలో పోలీసులు భగీరథ్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ బృందాలే నిందితుడిని చేసి పట్టుకున్నాయని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. లొంగిపోయాడనేది అబద్ధమని, తామే అరెస్టు చేశామని పోలీసులు గట్టిగా వాదిస్తున్నారు. పోలీసుల ప్రకటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. చట్టం ముందు నా బిడ్డనైనా సామాన్యుడినైనా ఒకటేనని స్పష్టం చేశారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పదే చెబుతున్నా న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో తామే లాయర్ల ద్వారా పోలీసు విచారణకు అప్పగించామని వెల్లడించారు. ఫిర్యాదు రాగానే స్టేషన్ కు పంపిద్దామనుకున్నామని, అయితే లాయర్లను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించడం వల్లే కొంత జాప్యం జరిగిందని సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఈ అరెస్టు ఎపిసోడ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే చట్టం ముందు మోకరిల్లాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నాం కదా అని చట్టాన్ని చుట్టములా మార్చుకోవాలనుకుంటే కుదరదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ ఆఫ్ లా ప్రకారం నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కొడుకైనా, సామాన్యుడి కొడుకైనా పోలీసులు తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తారని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులు లేవని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో 2 వర్గాలు కూడా తమ మైలేజ్ కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉంటే పట్టుకోలేకపోయారనే నింద తమపై పడకుండా ఉండేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందుకు తామే పక్కా స్కెచ్ తో చేసి అరెస్టు చేశామని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు వెతికి పట్టుకుని ఈడ్చుకెళ్లారనే బ్యాడ్ నేమ్ రాకుండా తామే చట్టాన్ని గౌరవించి లొంగిపోయామని చెప్పుకోవడం ద్వారా పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని బండి సంజయ్ క్యాంపు వ్యూహాలు రచిస్తోందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. నిజానికి అప్పా జంక్షన్ వద్ద అసలు ఏం జరిగిందనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. పోలీసులు భగీరథ్ ను అదుపులోకి తీసుకున్న మాట అక్షరాల నిజం, కానీ అది లీగల్ టీం, కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది. కుటుంబ సభ్యులు భగీరథ్ ను పోలీసులకు అప్పగించడానికి తీసుకొస్తుండగా పోలీసులు మధ్యలోనే అడ్డుకొని తామే అదుపులోకి తీసుకున్నట్లు రికార్డులో చూపించారనే ప్రచారం జరుగుతుంది. లొంగుబాటుకు అరెస్టుకు మధ్య జరిగిన ఈ సమన్వయ డ్రామానే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చట్టం తన పని తాను చేసుకోపోతుందని ఒకవైపు ముఖ్యమంత్రి, పోలీసులు చెబుతుంటే, న్యాయ వ్యవస్థపై నమ్మకంతో తామే అప్పగించామని కేంద్ర మంత్రి అంటున్నారు. మరి ఈ పొలిటికల్ అండ్ లీగల్ ఫైట్ లో సోమవారం కోర్టు ఇచ్చే ఉత్తర్వులు ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి.